నమస్కారం. మనతో పాటు డాక్టర్ లక్ష్మీపార్వతి గారు ఉన్నారు. లక్ష్మీపార్వతి గారు అంటే సాహిత్యం, అందులోనూ సంస్కృతంలో ఆవిడ గొప్ప సాధన చేశారు. తెలుగు ఎంఏ, సంస్కృతం ఎంఏ, తెలుగు, సంస్కృతము, హిందీ మూడిట్లో ఎంఫిల్, తెలుగులో పిహెచ్డి, తెలుగులో డీలిట్ కూడా చేశారు. అనేక అంశాలపైన పరిశోధనలు చేశారు. ఆ పరిశోధన ఫలంగా ఎంఫిల్ వచ్చాయి, పిహెచ్డి వచ్చింది, డీలిట్ కూడా వచ్చింది. డీలిట్ అంటే డాక్టర్ ఆఫ్ లెటర్స్. ఈ డీలిట్ వచ్చిన వాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉన్నారు. స్త్రీలలో ప్రస్తుతం ఆంధ్రదేశంలో తెలుగులో ఎవరూ లేరనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఆవిడ ఎన్నో కథలు రాశారు, నవలలు రాశారు, అనేక వ్యాసాలు రాశారు. ఆవిడ జీవితం అంతా చెప్పాలంటే అక్షరంతోనే ఆవిడ జీవితం ప్రయాణం చేసింది. అక్షరంతోనే ఆవిడ సేద తీరుతారు, అక్షరంలోనే ఆవిడ ఆనందం పొందుతారు. అటువంటి అభివ్యక్తి కలిగిన లక్ష్మీపార్వతి గారిని అడిగి ఆవిడలోని మరో కోణం కాదు, అసలు కోణాన్ని, అక్షర కోణాన్ని, అక్షర యానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లక్ష్మీపార్వతి, చాలా రోజులైంది. మిమ్మల్ని చూస్తే కొప్పరి వారు గుర్తొస్తూ ఉంటారు, వారి వైభవం గుర్తొస్తుంటుంది. అది మన అదృష్టం, ఆ కుటుంబంలో పుట్టడం. అది నిలబెట్టడం కూడా కదండి. భాషా సాహిత్యాల పట్ల మీకు మక్కువ ఎప్పుడు కలిగింది? ఎవరిదైనా ప్రభావం ఉందా? ఆ నేపథ్యం చెప్పండి. నిజం చెప్పాలంటే మా నేపథ్యం అసలు ఏమి లేదు. మా నాన్నగారు 3వ క్లాసు, ఆయనంతా కమ్యూనిస్టు ఉద్యమం ఆయన. మా అమ్మగారు వేలిముద్ర, అస్సలు చదువు లేదు. అట్లాంటి కుటుంబంలో పుట్టి మరి నాకు ఈ సాహిత్యం ఎలా అలవడిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు కూడా. అందుకే కాళిదాసు గారు చెప్పారు కదా, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ అని. అంటే పూర్వజన్మ సంస్కారం చేతనే భాష అబ్బుతుంది, సాహిత్యం అబ్బుతుంది, కళలు అబ్బుతాయి, అంతే కదా. అందువల్ల ఆ విధంగా వచ్చిందని నేను అనుకుంటూ ఉంటాను. నేను భాషా ప్రవీణ చదివాక మరింతగా నాకు సాహిత్యం పట్ల సహజంగానే నాకు బాల్యం నుంచి కవితా ధోరణి వచ్చింది. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ జీన్స్ నాకు అర్థం కావట్లేదు. అట్లాగే నా అలవాట్లన్నీ కూడా చాలా సదాచారంగాను సాంప్రదాయంగాను మొదటి నుంచి కూడా, అది ఎవరు ఒకడు నేర్పినవి కాదు. మా అమ్మ అయితే నాన్ వెజ్ తినొద్దని చాలా మొదటి నుంచి కూడా ఆమె దూరంగా పెట్టింది నన్ను. అలాగే కాఫీ టీలు తాగనివ్వలేదు. ఆ 2 అలవాట్లు ఆమె చేసింది. అక్కడి నుంచి భాష చక్కగా మాట్లాడటం అనేది నాకు అలవడింది. ఆ జన్మ సంస్కారాల చేతే వస్తూ ఉంటాయి. కవిత్వం చిన్నప్పటి నుంచి రాస్తుండేదాన్ని. నేను 7వ క్లాస్ నుంచే రాసేదాన్ని. మా నాన్న ఆర్థిక ఇబ్బందులు బాగా ఇబ్బంది పడ్డప్పుడు రాశాను మొట్టమొదటి కవిత. శాంతి లేదు జీవికి, కాంతి లేదు మోముకు, కమ్ముకున్న ఆశలే నమ్ముకున్న కాలసర్పం కాటు వేసి. అట్లా ఆ చిన్న వయసులో రాశాను. తర్వాత ఏవో రాస్తుండేదాన్ని. మా ఇంటి ప్రక్క గోడ మీద ఒక గులాబీ పువ్వు పూసింది, దాంతో స్నేహం చేసేదాన్ని. నేను స్కూల్ నుంచి రాగానే దాన్ని చూస్తూ మొగ్గ దొడిగిన దగ్గర నుంచి అది వాడిపోవటం మొదలుపెట్టింది. నాకు దుఃఖం. వాడకుమా నన్ను వేడకుమా, కూడి ఉన్న మన జీవితాలు వీడిపోవుటేలా, నీడలేని గోడ మీద నీవున్నావు, మేడలేని గూడులోన నేనున్నాను అంటూ ఇట్లా అప్పుడే అతి చిన్న వయసులోనే రాస్తూ ఉండేది. నా 18వ ఏటో ఏమో ఎస్కేపీడి స్కూల్స్ తరపున మద్రాసులో యార్లగడ్డ శంభుప్రసాద్ గారు ఆయన కవితా సమ్మేళనం నిర్వహించారు. దిగ్గజాలందరూ వచ్చారు. సినారే గారు, ఎంఎస్ రెడ్డి గారు, ఇంకెవరున్నారు. అప్పుడు బాగా చిన్నదాన్ని, వాళ్ళ గురించి కూడా అంత లోతుగా నాకు తెలియదు. దాని మీద నాకు అవకాశం ఇచ్చారు. ఒక కవిత నేను చదువుతానంటే, కన్నె గులాబీ అని ఒక గేయం చదివాను అనమాట నేను రాసింది. దానికి నాకు అవార్డు అంటే 1000 రూపాయలు ఇచ్చారు ఆ రోజుల్లోనే ఆయన, ప్రత్యేక బహుమతి కింద. చిన్నప్పటి నుంచి ఈ సాహిత్యం. ఆ తర్వాత నా పరిస్థితుల వల్ల నాకు నిజానికి సైన్స్ అంటే చాలా ఇష్టం. నేను డాక్టర్ కావాలనుకునేదాన్ని. నాకు సైన్స్లో బాగా మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్ సైన్స్ బాగా. అలాంటి పరిస్థితుల్లో నాకు మా ఇంటి పరిస్థితులు ఏమీ కోఆపరేట్ చేయలే. మా నాన్న ఉద్యమాలు అన్నీ పోగొట్టుకున్నారు, ఆయన కమ్యూనిస్ట్. ఇక నేను చదువు చెప్పించలేను, పెళ్లి చేస్తానన్నారు. పెళ్ళొద్దు ఏమొద్దులే అని నేను వెళ్ళి భాషా ప్రవీణలు, ఆ రోజుల్లో మాకేమి సంవత్సరానికి 10 రూపాయలు, అది కూడా స్కాలర్షిప్ తెచ్చుకుంటే వాళ్ళే ఎదురిస్తారు. ఎంత కష్టపడ్డానంటే 6 కిలోమీటర్లు పొన్నూరు తాడిపర్రి నుంచి నడిచి వెళ్ళటం రావటం. అయినా నాకేమనిపించేది కాదు, చిన్న వయసు కదా, చదవాలి, చదువుకోవాలి, ఏదో ఒకటైనా సర్టిఫికేట్ కావాలి అనే ఒక పట్టుదలతో
చేరిన మొదటి సంవత్సరంలో అంత పెద్ద ఇచ్చేం లేదు నాకు. ఇదేంటి నేను డాక్టర్ కావాల్సిన దాన్ని ఇట్లా వచ్చి పడ్డానేంటి, ఈ భాషా ప్రవీణేంటి, ఈ ధాతువులేంటి, ఈ శబ్దాలేంటి, ఈ రామ శబ్దాలేంటి, ఇవన్నీ ఇలాగే ఒళ్ళ వేస్తూ ఉండాలా అనేది ఒక చిన్న చూపు మొదట్లో. కానీ రాను రాను ఒక్క సంవత్సరం గడిచేసరికి ఆ సంస్కృత భాషలో సౌందర్యం అర్థమయ్యాక ఇక పూర్తిగా ఆలోకం అయిపోయింది నాకు. తెలుగు పద్యమన్నా తప్పులతో చదువుతానేమో కానీ సంస్కృత శ్లోకం అంటే అసలు వెంటనే ఏకసంత గ్రాహి అనేవాళ్ళన్న. మాకు సన్యాసి శర్మ గారు అని ఉన్నారు. అంతా మంచి మంచి వాళ్ళే ఉన్నారు. కొండవీటి వెంకట కవి గారు చిన్నైసూరి బాల వ్యాకరణం చెప్పేవారు ఆయన. అలాగే కోటయ్య గారు, ఆయన ప్రౌఢ వ్యాకరణం ఆయన చెప్పేవారు. సన్యాసి శర్మ గారు రఘువంశం ఇవి చెప్పేవారు. కాళిదాసు, కృష్ణ భగవాన్ గారు మా ప్రిన్సిపాల్ గారు ఆయన ఏమో అభిజ్ఞాన శాకుంతలని చెప్పేవారు. ఈ విధంగా నాకు ఈ వీటితో కావ్యాలతో ఎప్పుడైతే పరిచయం కలిగిందో అక్కడి నుంచి మారిపోయింది. ఇంకా సంస్కృతాన్ని మించింది ఈ ప్రపంచంలో లేదన్నంతగా లీనమైపోయాను. ఆయన చెప్పగానే శర్మ గారు వెంటనే అప్పచెప్పేదాన్ని నేను లేచి అప్పటికప్పుడే. సో మీరు భాషా ప్రవీణ్ తర్వాత మళ్ళీ మీ చదువులు ఎలా కొనసాగాయి? ఇంక భాషా ప్రవీణ అయిపోయిన తర్వాత వివాహం అయింది. అదైన తర్వాత కూడా నేను చదువుకోవాలని, కానీ ఇంట్లో చేరటానికి వీల్లేదు కాలేజీలో అనే ఒక ఇబ్బందికరమైన వాతావరణం. ఆ పరిస్థితుల్లో ఇక పోన్లే ప్రైవేట్గా చదువు అంటే తృష్ణ, అదొక చెప్పాలి అంటే అది లేకపోతే నేను లేను, పుస్తకం లేకపోతే నేను లేను. నేను 3వ క్లాస్ నుంచే ఇది శరశ్చంద్ర సాహిత్యం చదివేదాన్ని. 3వ క్లాస్, 9 ఏళ్ళు అప్పుడు వయసు అంతే కదా. అట్లా ఒక ధార నాకు పుస్తకం చదవటం అనేది. ఎట్లా అంటే ఇక ఇంకెవరు నాకు రెండో ప్రపంచం. ఇప్పుడు కూడా అదే, నాకు పెద్ద లౌక్యం ఏమి తెలియదు. నాకు పుస్తకాల్లో మునిగిపోతే ప్రపంచం మర్చిపోతాను. మొదటి నుంచి కూడా ఈ పఠనం, పుస్తక పఠనం అనేది బాగా అలవాటు పడింది. ఇక లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకొని ఇది అదేం లేదు, సాహిత్యం విపరీతంగా చదివేదాన్ని. మా నాన్న కమ్యూనిస్ట్ అవడంతో మా ఇంటికి రష్యన్ సాహిత్యం వచ్చేది. మ్యాగజైన్స్, బుక్స్, తెలుగులో అనువాదాలు ఉండేవి, అవి కూడా చదువుతుండేదాన్ని నేను. అట్లా తర్వాత కాలంలో చాలా చదివి అన్నా కరేన్నా, తర్వాత గోర్కీ నవల, టాల్స్టాయ్ రాసింది అన్నా కరేన్నా నవల, ఆ రెండు నా మనసు మీద చాలా ప్రభావం చూపించాయి నిజంగా. మరి అమ్మ నవలు చదివాక ఎన్నో రోజులు నేను అసలు మనిషిని కాలేకపోయాను. ఎంత అమ్మ అనే పదానికి త్యాగం. అట్లాంటి సాహిత్యం. అలాగే తెలుగులో మన ఉన్నో లక్ష్మీనారాయణ గారు మాలపల్లి, తర్వాత ఇది గోపీచంద్ గారి అసమర్థుని జీవనయాత్ర, చివరికి ఉన్న ఈయన బుచ్చిబాబు గారిది చివరికి మిగిలేది, ఇలాంటి మంచి మంచి సాహిత్యం చదివాను. అలాగే ఎద్దనపూడి వారి సాహిత్యం కూడా చదివేదాన్ని. కానీ నాకు ఎందుకు అప్పట్లోనే అంత చిన్న వయసులోనే ఏంటి ఈ నవలలు మరి ఆకాశానికి భూమికి వేసినట్టుంది, సహజంగా ఉందని అనిపించేవి కాదు. కానీ ఈ నవలలు చదివాక నాకు ఎప్పుడు మనసు సహజత్వాన్ని కోరుకునేది. ఊరికే అందరాని వాటికి ఏదో నిచ్చెనలు వేయటం అనేది మొదటి నుంచి లేదు. అత్యాశలు లేవు, ఎదృచ్ఛా లాభ సంతుష్టి, భగవద్గీత చెప్పినట్టు ఏది ప్రాప్తమో ఎంతవరకు అంతవరకే ఉండేది. తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎంఫిల్స్ చేశారు. తర్వాత కొంతకాలం మీరు అధ్యాపక వృత్తి కూడా చేపట్టారు కదా, అది ఆ ప్రయాణం ఒకసారి చెప్పండి. ఎంఏ అట్లా ప్రైవేట్గా నాకు ఈ భాషా ప్రవీణ్ చదివాక ఎంఏ ఎంత తేలిక అర్థమైపోయింది. ఇంట్లో ఒక పరీక్షల ముందు చదివి క్లాస్ తెచ్చుకున్నాను నేను. అప్పుడు నేను ప్రెగ్నెంట్ కూడా. ప్రెగ్నెంట్తో ఉండే వెళ్ళి పరీక్షలు రాసి వచ్చాను. 7th 8th month గుంటూరు వెళ్ళి ట్రైన్లో తెల్లవారుజామున అక్కడ ఎగ్జామ్, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి అందరూ జాలిపడేవాళ్ళు, ఎట్లా ఇట్లా ఉండేలా వెళుతున్నారు అంటే. చదువు మీద నాకున్నటువంటి వ్యామోహం అది చెప్పండి, వ్యసనం అది. ఎప్పుడు నిరంతర విద్యార్థిని. అందుకనే లాస్ట్ ఇయర్ కూడా నేను డీలిట్ పరిశోధన చేసి తెచ్చుకున్నాను. నేను గౌరవంగా ఇచ్చింది కాదు, నన్నయ్య యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి. అట్లా కష్టపడి సాధించుకోవటం అనేది నాకు మొదటి నుంచి కూడా అలవాటు. ఊరికే వచ్చేది
అది ఎంత గొప్పదైనా సరే నాకు మనసు ఒప్పుకోదు అసలు. అంటే అధ్యాపక వృత్తిలోకి ప్రవేశపెట్టి నరసరావుపేటతో అనుబంధం ఉంది కదా మీకు? నరసరావుపేట మా నాన్న వాళ్ళు ఇక్కడ పరిస్థితులు బాగాలేక మా బంధువులు ఒకళ్ళు మా నాన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఆయన చేత ఒక కిళ్ళీ కొట్టు పెట్టించారు నరసరావుపేటలో. సో అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేదాన్ని నేను చదువుకుంటూ. తర్వాత నాకు అక్కడే రఘురామయ్య కాలేజీలో ఉద్యోగం వచ్చింది నా ఎంఏ అయిపోయిన తర్వాత. అంతకుముందు తెనాలిలో జూనియర్ కాలేజీల్లో పనిచేశాను నేను, అది పార్ట్ టైం. కానీ అక్కడ జాబ్ వచ్చింది. వచ్చాక ఇవన్నీ వదిలేసి అక్కడ జాయిన్ అయిపోయాను, డిగ్రీ కాలేజీ అది. ఇది తెలుగుతో పాటు సంస్కృతం కూడా చెప్పమనేవారు నన్ను అక్కడ. అట్లా ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని చెప్పేదాన్ని. 2 ఏళ్ళు అదే సమయంలో ఎన్టీఆర్తో పరిచయం, ఆయన బయోగ్రఫీ రాయాలని అడగటం, ఆయన ఒప్పుకోవటం, ఆ తర్వాత శనాద్వారాలు వెళ్ళటం, ఆ విధంగా ఇక వివాహం కూడా జరిగిపోయింది. కథ మారిపోయింది. కథ మారిపోయింది. ఇప్పుడు మీరు ఎన్నేళ్ళు లెక్చరర్గా చేశారు మన కొత్త రఘురామయ్య కాలేజీ నరసరావుపేటలో? నేను 2 ఏళ్ళు, 3వ సంవత్సరంలో నేను రిజైన్ చేసి వెళ్ళిపోయాను. అది ఈ ఎంఫిల్ మీరు 3 తెలుగు, హిందీ, సంస్కృతం మూడిట్లో ఎంఫిల్ చేశారు కదా, మీరు ఎంచుకున్న అంశం ఏమిటి? ఆ అంశం ఎందుకు ఎంచుకున్నారు మీరు? మాకు సబ్జెక్టుగా భాషా ప్రవీణ్లో అనుకుంటే సౌందర్యనందం ఉంది, కాటూరి పింగళ వారిది. పింగళి కాటూరు. అది చదివాక నా మనసులో ఎంతగా పాత్ర మిగిలిపోయిందంటే, సుందరి పాత్ర. అది ఎట్లయినా నేను ఒక నవలగా రాయాలి అనే ఆలోచన కలిగింది నాకు. నవలగా అప్పుడు నేనేం రాయలేకపోయాను. కానీ తర్వాత కాలంలో నేను ఎంఫిల్ చేయాలనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ని ఎంచుకున్నాను. అయితే ఇక్కడ మన హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో సాహిత్య పీఠం లేదు, అక్కడుంది, మనకి రాజమండ్రిలో ఉంది. అక్కడ దాకా పోలేము, ఇక్కడ వచ్చింది సీట్ నాకు. ఇక్కడైతే కంపారిటివ్ స్టడీసే ఉంది, తులనాత్మక అధ్యయన కేంద్రంలో. సరే, మా గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు మా ప్రొఫెసరు. ఇప్పుడు ఆయన అన్నారు, ఒక్కటే భాష ఒక పుస్తకం కుదరదు, మీరు వేరే భాషల నుంచి కూడా కంపారిజన్స్ ఉండాలి అని. తెలుగు సౌందర్యనందం కంటే మోహన్ రాకేష్ గారు రాసిన సుందరి పాత్ర నాకు మరింతగా అసలు ముద్రించుకుపోయింది ఆ పాత్ర. ఎందుకంటే తన ఆశయం కోసం పోరాడే మనస్తత్వం, అందులో స్త్రీల కోసం గట్టిగా నిలబడి తన కుటుంబాన్ని ఎదిరించినటువంటి ఇది చాలా ఉన్నతమైన లక్షణాలు కలిగి ఆమె బుద్ధుడినే ఎదిరిస్తుంది. అందరూ పరివ్రాజకులైతే ఇక గృహస్థ ధర్మం ఏమవుతుందని చెప్పి అడుగుతుంది ఆమె. అట్లా గార్హస్యం తరపున నిలబడ్డటువంటి స్త్రీగా ఆ పాత్ర బాగా మిగిలిపోయింది. అదే ఎట్లయినా నవల రాయాలనుకొని అదే మొట్టమొదటి నవల శ్రమణకం అనే పేరుతో రాశాను. అప్పుడేమో ఎంఫిల్లోనేమో 3 భాషల్లో నేను కంపారిటివ్ స్టడీస్ కింద చేశాను. నేను ఎంఫిల్ అవార్డు వచ్చింది. అది వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు యాక్సెప్ట్ చేశారు, రాయటానికి అనుమతి ఇచ్చారు, ఆయన జీవించారు. తర్వాత ఎంఫిల్తో మీరు ఆగిపోకుండా 3 ఎంఫిల్లు చేసి 3 భాషల్లో పిహెచ్డీకి కూడా మీరు ప్రయాణం చేశారు కదా, అసలు పిహెచ్డీ ఎందుకు చేశారు, ఏ టాపిక్ ఎంచుకున్నారు? ఎన్టీఆర్ గారితో వివాహం అయ్యాక నేను వెంటనే మళ్ళీ గ్యాప్ రాకూడదు, పిహెచ్డీ చేద్దాం అనుకొని అప్లై చేశాను. అప్పుడు దోణప్ప గారు ఉన్నారు వీసీగా యూనివర్సిటీ. ఉంటే సరే అప్లై చేశాను. సబ్జెక్ట్ ఎన్టీఆర్ గారు పురాణ పాత్రలని అనుకున్నాను. కానీ నాకు ఒక్క నిమిషం కాదు కదా, అర నిమిషం కూడా టైం దొరికేది కాదు. పాపం రోజు సుబ్రహ్మణ్యం గారని వస్తుండేవారు యూనివర్సిటీ నుంచి. అమ్మ ఏం రాశారో ఇవ్వండి, తీసుకెళ్ళి వారికి చూపిస్తారు. రాయటం కాదు, అది అంతే, రిజిస్టర్ చేసుకున్నాను తప్ప ఒక్క మాట కూడా రాయలేకపోయాను పిహెచ్డీలో. అంత విపరీతమైన బిజీ నాకు. ఇక అంతలో ఎలక్షన్ రావటం, తర్వాత గెలవటం, ముఖ్యమంత్రి భార్య అవటం, ఇక సన్మానాలు సత్కారాలు అవి ఇవి, అబ్బో అదో లోకం. దాంతో ఏమి రాయలేకపోయాను. పెళ్లి వల్ల విద్య నాశనం అవుతుందని ఒక వివాహం విద్యనాశాయాని కదా అనేది మా అనుభవంలోకి వచ్చింది మీకు. ఎన్టీఆర్ గారి జీవితంలో కూడా అలా జరిగింది. బసవ తారకమును వివాహం చేసుకున్నాక ఇంటర్మీడియట్ 2 సార్లు తప్పారు ఆయన. ఇంకా ఆయన చనిపోయినాక అదే పట్టుదలతో మళ్ళీ చెయ్యాలని 2000 సంవత్సరంలో నేను, అంటే ఆయన చనిపోయిన 4 సంవత్సరాలకి మళ్ళీ పిహెచ్డీ, అప్పటికి టైం అయిపోతే మళ్ళీ పెట్టుకొని టాపిక్ అదే. గైడ్ ఎవరండి? గైడ్ సేమ్ ఆయనే, మాకు లక్ష్మీనారాయణ గారే, గంగిశెట్టి లక్ష్మీనారాయణ, అదే తెలుగు యూనివర్సిటీలో. తర్వాత చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు ఇటీవలే
డీలిట్ కూడా తీసుకున్నారు కదా రాజమండ్రి నన్నయ్య విశ్వవిద్యాలయం నుంచి. ఎందుకు ఆ డీలిట్ చేయాలనిపించింది మీకు? అది ఆ పేపర్లో చదివాక అవును డీలీట్ ఎందుకు చేయకూడదు అని చెప్పి అని అనిపించే మాడభూషి గారు అవును నేను ఎందుకు చేయకూడదు, అందులో నేను అకాడమీ చైర్పర్సన్గా ఉన్నాను, తెలుగు సంస్కృత అకాడమీ ఉన్నాను కనుక నాకు కొంచెం సమయం కూడా దొరుకుతూ ఉంది, బుక్స్ దొరుకుతాయి, ముందు అకాడమీ బుక్సే బోలెడు ఉన్నాయి కనుక ఇక రాసుకోవటమే నేను కొంచెం టైం ఉపయోగించుకుని దాదాపు 3 ఏళ్ల నుంచి దానికి సంబంధించిన సామాగ్రిని అంతా సమకూర్చుకోవడం సరిపోతూనే ఉంది నాకు. అట్లా కానీ తర్వాత ప్రాబ్లం ఏమైందంటే ఏ యూనివర్సిటీలో చేయాలి అనేది వచ్చింది. మన తెలుగునాట ఆంధ్రాలో అసలు యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయటల్లా డీలిట్. ఏదో అప్పుడెప్పుడో వివాదం అయిందని చెప్పి యాక్సెప్ట్ చేయట్లేదు. నాగార్జున యూనివర్సిటీ అడిగాను, తర్వాత నన్నయ్య అడిగాను, ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డి గారు అక్కడ, అందులో నేను హానరీ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ, నాకు అంత గౌరవం ఇచ్చారు. అయితే అక్కడ చేస్తానంటే లేదు మేడం అవకాశం లేదు అని అన్నారు. ఇక మద్రాసు అక్కడ ఉందన్నారు, మాడభూషి గారికి ఫోన్ చేసి అక్కడ చేయటానికి అవకాశం ఉందండి అంటే ఉంది కానీ మేడం సంపత్ కుమార్ గారు ఉంది, కాకపోతే కొంచెం ఏదో చెప్పారు, చాలా రూల్స్ చెప్పారు, పైగా అక్కడ దాకా వెళ్ళి చేయటం అంటే కష్టం, ఇక్కడ ఉద్యోగంలో ఉన్నాను. ఇక ఒరిస్సాలో ఉందని అన్నారు, ఒరిస్సాలో ఉందంటే అక్కడ కనుక్కున్నాను, లాస్ట్ ఇయర్ వరకు ఉంది, ఈరే ఎత్తేసారని చెప్పారు. ఇంకా భలే నిరాశ అనిపించింది, ఇక ఇది నా కోరిక నెరవేరు, సరే ముందు రాయటము అదే అనుకున్నాను. ఎందుకంటే ఈ చరిత్రలన్నీ కూడా సమగ్రంగా మనకు ఒక చోట దొరకట్లేదు అసలు, ఈ మహనీయుల చరిత్రలన్నీ కూడా. ఈ సమాజంలో ఉన్నత స్థానంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రంగాల్లో కూడా, అటు రాజకీయం, ఇటు సాహిత్యం, ఇటు కళారంగం, తర్వాత ఈ టెక్నాలజీ, సాంకేతిక, ఇలా ఇన్ని రంగాల్లో కూడా తెలుగునాట ప్రముఖులైనటువంటి వ్యక్తుల చరిత్రను ఒక చోట చేరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కలిగింది నాకు. బుక్స్ దొరకటం అంత తేలిక కాదు, అది వాళ్ళ జీవిత చరిత్రలు. ఎందుకంటే పరిశోధన అంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉండాలి, మన కల్పనలు పనికిరావు. నవల అనుకోండి మన ఇష్టం, కల్పన. నవల అంటేనే ఒక నవల, అది అంతే, ఓ కొత్తదనంతో ఎప్పటికప్పుడు పోతూ ఉండేది అది. కానీ పరిశోధన అనేది అట్లా కాదు, యాస్టీస్ దానికి ప్రూఫ్స్ ఉండాల్సిందే, అథారిటీ ఉండాలి. ఒక మాట మనం చెప్పామంటే అది ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎక్కడ చెప్పారు అనేది ఒక ఆధారం ఉండాలి తప్పనిసరిగా. అందువల్ల జీవిత చరిత్రలు తీసుకుంటే అవి దొరకలేదు, చాలా దొరకలేదు. రోసయ్య గారి మీద రాసిన బుక్ ఒకటి దొరికింది, అది కూడా రాశాను. ఇంకా కొన్ని బుక్స్ దొరకల, సంజీవరెడ్డి గారిది ఒకటి, నీలం సంజీవరెడ్డి గారిది, తర్వాత ఆయన మన బ్రహ్మానందరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి గారిది. ఇట్లాంటి చాలా వెతికాను నేను, విశాలాంధ్ర ఇట్లాంటి బుక్ షాప్స్లో కూడా చూస్తే దొరకలేదు. చివరికి గుంటూరులో ఒక లైబ్రరీ ఉంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎప్పటి నుంచో రక్షించుకుంటూ వస్తూ ఉన్నారు, అక్కడ చాలా దొరికినాయి నాకు. అన్నమయ్య లైబ్రరీ అనుకుంటాను దానికి ఆయన పెట్టాడు పాపం చాలా, ఒక్కరే ప్రైవేట్ లైబ్రరీ. నా పిఏ ఉంది దుర్గా అని, ఆ అమ్మాయి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చేది ఎప్పటికప్పుడు. సరే నేను అట్లా రాసుకొని అప్పుడు ఇక రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా, దేనికి పెట్టాను, అదికే నన్నయ్య యూనివర్సిటీకి అప్లై చేస్తే అప్పుడు వీసీ గారు ఆయన మారబోతున్నారు, ఆయన ఉన్నారు. ఆయన వెంటనే అయ్యో మా అదృష్టం, మీరు మా యూనివర్సిటీలో చేస్తామంటే, అంటే ఎవరు పడితే వాళ్ళు ఇవ్వము, కానీ మీ సమర్థత మాకు తెలుసు కనుక పూర్తి చేస్తారు మీరు టైం లోపల, నమ్మకం ఉంది, అందులో బాగా చేయగలరు, మీకు సాహిత్యం మీద మంచి పట్టుంది, అందువల్ల మాకు తప్పకుండా మా యూనివర్సిటీకి గౌరవం వస్తుందని చెప్పి ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. రాజు గారు ఆయన. సరే మొత్తానికి అప్లికేషన్ పంపించి రిజిస్టర్ అయింది. అంతలో వీసీ గారు మారిపోయారు, ఇంకో వీసీ గారు వచ్చారు. అమ్మో ఈయన కోఆపరేట్ చేస్తారో లేదని, సరే వాళ్ళు సమావేశాల్లో పెట్టుకున్నారు, యూనివర్సిటీ సమావేశంలో పెట్టుకున్నారు, కానీ మా ఎడ్యుకేషన్ మినిస్టరు యాక్సెప్ట్ చేయలే. గతంలో కొంచెం వివాదమైంది, ఇప్పుడు మన పార్టీ ఉంది కనుక అధికారంలో
మరి మనం యాక్సెప్ట్ చేస్తే అది ప్రభుత్వానికి ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఆయన కొంచెం అభ్యంతరం చెప్పారు. ఇక ఎవరిని అడగాలి? మా ముఖ్యమంత్రి గారిని అడగాలి. వెళ్ళి కలిశాను నేను. కలిసి ఇట్లా డీలిట్ చేయాలనుకుంటున్నాను, మన యూనివర్సిటీ నుంచి అనుమతి ఇప్పించాలంటే, అంటే మీరు గౌరవ డాక్టరేట్ అడుగుతున్నారా అన్నారు. లేదండి, నేను పరిశోధన చేసి తెచ్చుకుంటాను. మరి చదువుకుంటానికి ఇబ్బంది ఏముండదు, చదువుకుంటే ఇవ్వటానికి వాళ్ళకేమి ఇబ్బంది, నేను చెప్తాను చెప్పారు. వెంటనే పర్మిషన్ వచ్చింది. అట్లా ఇక అబ్బా ఎంత పట్టుదలతో పూర్తి చేశానంటే, అది అలా కష్టపడి నిజంగా ఆ రోజు చాలా సంతోషం, గర్వంగా అనిపించింది. నా సుధా నారాయణమూర్తి గారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఆ సందర్భంలో నేను డీలిట్ నేను ఒక్కదాన్నే, ఇంకెవరు లేరు. ఆమె మాట్లాడుతూ సుధా నారాయణమూర్తి గారు నాకు గౌరవంగా ఇచ్చారు, కానీ లక్ష్మీపార్వతి గారిని చూస్తే గర్వంగా అనిపిస్తోంది నాకు. ఆమె కష్టపడి పరిశోధన చేసి ఆమె తెచ్చుకుంటున్నారు, అది కదా నిజమైనటువంటి డీలిట్ అని ఆమె నన్ను ప్రశంసించారు వేదిక మీద ఈ కాన్వికేషన్. అదేమో గౌరవ డాక్టరేట్ అయితే, ఇది ఆత్మగౌరవ డాక్టరేట్. ఆత్మగౌరవ డాక్టరేట్ మన కృషికి తగిన గుర్తింపు కదా అది. అట్లా కష్టపడి సాధించుకున్న దాంట్లో ఉండే ఆనందం ఊరికే వచ్చేది ఉండదు. అంటే సైన్స్ చదువుకొని, లౌకిక విద్యలు చదువుకొని, ముఖ్యంగా మీరు సైన్స్ అంటే ఇష్టం కాబట్టి సైన్స్ చదువుకొని అలా పైకి వెళ్దాం అనుకున్న వాళ్ళు మీరు, ఆ రోజున ఆర్థిక పరిస్థితుల వాతావరణంలో అప్పన్నూరులో మీరు ఓరియంటల్ కాలేజీలో భాషా ప్రవీణ చేరి అక్కడ మొదలైన మీ జీవితం ప్రయాణం ఎంఏ 2 ఎంఏలు అయ్యి, 3 ఎంఫిల్ అయ్యి, ఒక పిహెచ్డి, ఒక డీలిట్ అయ్యి, ఇదంతా విద్యాపరంగా ఇలా జరగగా ఇంకో పక్క తెలుగు అకాడమీకి, సంస్కృత అకాడమీ మీరు క్యాబినెట్ హోదా కలిగిన చైర్మన్ అయ్యారు కదా. అది మీ ప్రస్థానాన్ని, ఈ ప్రయాణాన్ని, ఈ ప్రగతిని ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటే, మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఎందుకంటే ఏది కూడా నాది నేను ఇలా అవ్వాలనే సంకల్పం నాకు ఎప్పుడు ఏమి లేదు. మరుక్షణం ఏంటనేది కూడా నేను ఆలోచించను. నా పని నేను చేసుకుంటూ పోవటమే నాకు తెలిసింది. నా అభిరుచి ఏంటి, మొదటి నుంచి కూడా పుస్తకాలు చదవటం పిచ్చి. అలాగే చదువుకోవాలి, ఎన్ని సర్టిఫికెట్లు అయినా పర్వాలేదు, జీవితం అంతా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మళ్ళీ అవన్నీ ఏం పెద్దగా ఆశలు లేవు. అట్లా చదువే ఒక పరమార్థంగా. ఎందుకంటే మనకి భర్తృహరి కూడా చెప్తారు కదా, కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం నాలంకృత మూర్ధజాః వాణ్యైక సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే అఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఒకప్పుడు రేడియోలో ఎంత చక్కగా వచ్చేదండి పొద్దున్నే, ఇప్పుడు అవన్నీ పోయినాయి అనుకోండి. అందువలన ముందు యా సంస్కృత ధార్యతే, అది కూడా సంస్కారంతో కూడిన చదువు ఉన్నప్పుడు మాత్రమే నీకు ప్రయోజనం వస్తుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది. దాన్ని కూడా, చదువును కూడా ఒక స్వార్థం కోసం వినియోగిస్తే అంతవరకే పరిమితం అవుతూ ఉంటుంది. అందువల్ల నేను ఒక సంస్కారంతో కూడిన చదువునే చదువుకున్నాను నేను. అందుకని నేను ఏ ప్రలోభాలు, ఆశలు లేకుండా చక్కగా ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయాను నేను. ఆ విధమైన జీవితం, ఈ చదువు నాకు ఒక మార్గదర్శకమైంది, నన్ను ఒక మంచి మార్గంలో నడిపించింది, అంతటి మహానుభావుడు ఇల్లాల్ని చేసింది. అందువల్ల నేను ఎప్పుడు నా చదువును చూసి గర్వపడతాను. నేను అంటే ఒక ఉత్తమమైన చదువు నేను చదువుకున్నానని అనుకుంటాను నేను. సంస్కృతంతో భాషా ప్రవీణ్ దగ్గర నుంచి పిహెచ్డి వరకు మీరు జరిగిన ప్రయాణం, సంస్కృత అకాడమీ చైర్మన్ కూడా మీరు పదవిని కూడా అలంకరించారు. సంస్కృతంతో మీ సమాగమం, లేదా సంస్కృతం మీ జీవితంలో ప్రవేశం అయిన తర్వాత దానివల్ల మీరు పొందిన సంస్కారం కానీ, జ్ఞానం కానీ, మిమ్మల్ని ఆ సంస్కృత భాషా సాహిత్యాలు ఏ విధంగా మిమ్మల్ని మలిచాయి మిమ్మల్ని? నిజంగానే నేను మా భాషా ప్రవీణ్లో అప్పుడు చాలా చిన్నపిల్లని, 15-16 ఏళ్ల వయసు అయినా కూడా పట్టు ఎలా దొరికిందంటే, సంస్కృతంలో నేను ఆర్టికల్స్ రాశాను, ఆ రోజుల్లోని వ్యాసాలు రాశాను. ఇప్పుడు పోయిందనుకోండి ఆ ధార అంతా కూడా, ఆ రోజుల్లోనే. అలాగే శ్లోకాలు కూడా ఇప్పటికి కూడా నేను అప్పుడు చదువుకున్నాను, అప్పుడు 16 ఏళ్ల వయసులో చదువుకున్నా. అద విజృంభమాణ నవనలిన వనేష కఠోర చోత కలికా కృత కాముకోత్కలికేషు కోమల మలయ మారుత అవతరంగితానంగ ధ్వజాంశికేషు, కాదంబరిలోది ఇది.
పట్టుబాటు రాసిన కాదంబరిలోది ఇది ఒక ప్రోజ్ వచనం ఇది. అట్లాగే మాఘ కావ్యం అని అద్భుతమైనటువంటి కావ్యం. మాగుడు రాసిన రావణాసుడి ప్రవృత్తిని గురించి రాస్తాడు. ఏంటంటే సముక్షిపన్ యః పృథ్వీభృతాం వరం వరప్రధానస్య చకారశూలిన, దానికంటే ఇంకొక ముంచి భువనత్రయస్య యస్ శిరోతి రాగా దశమం చికర్తిషు అతర్కయత్ విఘ్నమివేష్ట సాహసః ప్రసాదమిచ్చా సదృశం పినాకిన. ఆ 3 శ్లోకాలు ఎంతగా మనసులో పడిపోయినాయి అంటే, ఏంటంటే అక్కడ ఆయన ముల్లోకాలకి ప్రభు అవ్వాలనుకున్నాట రావణాసురుడు. అవ్వాలనుకొని తపస్సు ప్రారంభించాడు ఈశ్వరుడి కోసం. తపస్సు చేస్తూ ఉండగా 9, అది కూడా 10 శిరస్సులు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. 9 శిరస్సులు అవగానే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆయన అంటాట, నేను 10 శిరస్సులు ఇస్తానన్నాక కదా నువ్వు రావాలి, ముందే ఎందుకు వచ్చావు, వెళ్ళమంటాడంట. అంటే అంత మాట తప్పని అంత శివభక్తి అతనిలో అనిష్ట రావణాసు. ఇంకొకటేమో ఇది నజాతు వైనాయకమేకముద్ధృత, ఇంకో శ్లోకం చెప్తాను. సముక్షిపన్ యః పృథ్వీభృతాం వరం వరప్రధానస్య చకారశూలిన త్రసత్తుషారాద్రి సుతాస సంభ్రమం స్వయంగ్రహాశ్లేష సుఖేన నిష్క్రయం. ఎంత చక్కటి శ్లోకాలండి, ఆనందం కలుగుతూ ఉంటుంది అది. ఎంత నిజం, వాటిలో సాహిత్యంలో కానీ సంగీతం కానీ ఎంత ఆనందం అంటే అండి, అలౌకిక ఆనందం కదా అవి.